శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి శ్రేయోభిలాషులందరికీ శ్రేయోభిలాష అంటారు సరా, అంటే నన్నంటే ఇష్టపడే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అంటే చాలామంది మీకు ఫోన్ చేస్తుంటారు, నా శ్రేయస్సు కోరి మీరు చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా మనం ఆది ఆస్ట్రాలజీ తరపున శుభముహూర్తాలు, ఆస్ట్రాలజీ తరపున జాతకాలు చెప్పడం, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జాతకాలు చెప్తుంటాను. ముఖ్యంగా ఫారినర్స్ ఎక్కువ చెప్తుంటాం మనం. సరే, అది పక్కన పెడదాం. ఏదేమైనా నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అండి. సిఏ అలాగా సిఎంఏ కూడా అంతే, ఐసీడబ్ల్యూ అనే వారి దొరకు. అంతేకాకుండా ఎంఏ ఆస్ట్రాలజీ, అది 2000 ఇయర్లో స్టార్టింగ్లో చేశాను అనుకోండి. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ప్రొఫెషనల్గానే కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి సింగరేణి కాలేజ్లో ఆ కాలరీస్లోనే సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నేను రిటైర్ అయ్యాను. అది పక్కన పెడితే మీరు నాకు ఫోన్ చేయాలనుకుంటే 7075389589 7075389589. అంతే కదండి. ఇప్పుడు మనం జూలై నెలలో 1వ తారీఖు నుంచి 15th వరకు 15 రోజుల పాటు గ్రహాలు ఇచ్చే ప్రభావము ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఓకేనండి. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలోనే శనీశ్వరుడు తెలుసు తప్పు అని. పైగా శనీశ్వరుడు వక్రగతిలో పరమ తప్పు అంటే చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తుంటాడు. అంటే ఆయన యొక్క ప్రభావం తీవ్రత చేసేస్తాడు మీ మీద. అమ్మ బాబోయ్, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పరీక్ష చేస్తున్నాడు, పరీక్ష పెడుతున్నాడు. మిమ్మల్ని ఒక 4 నెలల పాటు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు. నా పరీక్షలు వీడు నెగ్గుతాడా నెగ్గరా, వీరు అబ్బాయినా అమ్మాయినా సరే అని నా టెస్ట్ చేస్తాడండి. ఖచ్చితంగా ఆయన సంతోషపెడుతూ, ఆయన పూజిస్తూ, ఆయన నమస్కారాలు చేసుకుంటూ, తెల్లవారితే ఆ స్వామివారిని పూజించుకుంటూ, తెల్లవారితే అంటే ఎప్పుడు కూడా ప్రతిరోజు స్వామివారి స్తోత్రాలు కూడా ఉన్నాయి. అది చేస్తూ కూడా ఉండడం వలన శనీశ్వరుడు ఎన్ని టెస్టులు పడినా ఆయన ధైర్యంగా నిలబడే శక్తిని కూడా ఆయనే మనకి ఇస్తాడు. భయం ఎలా అంటే మనకు. పైగా శనీశ్వరుడు ఏళ్ళ ప్రభావం కదా, కొద్దిగా నవంబర్ వరకు కూడా ఆయన కొద్దిగా పరీక్షల్లో పెడుతుంటాడు. నెగ్గండి, కష్టపడండి, కబుక్కుని భయపడిపోయి అమ్మ బాబోయ్ అనకండి. ఆ పరీక్షల్లో నేనే విజయం సాధిస్తానని చెప్పి నిలబడండి, మీరే విజయం సాధిస్తారు. మిమ్మల్ని విజయం సాధించేట్టుగా చేసే బాధ్యత కూడా ఆయనది తీసుకుంటాడు. మనకి భయం ఎలా? సరేనండి, ఆ పక్కన పెడితే ధనప్రాప్తికి మాత్రం ఎటువంటి ఇబ్బంది పడరండి. శత్రువుల వల్ల కూడా ధనం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ కూడా తరచూ ప్రయాణాలు చేస్తారు. బహుశా మీ చెల్లెల్ని, అక్కయ్యల్ని కలగడం అవకాశం ఉంది. ముఖ్యంగా కొంతమంది బట్టలు కానీ, ఆభరణాలు కానీ, వాహన ప్రాప్తి కానీ శుక్రుడు ఇవ్వడానికి అవకాశం మాత్రం చాలా ఉందండి. అంతేకాకుండా మీరు ఎక్కువగా జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. వార్తా సంస్థలు కూడా పనిచేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. న్యూస్ రీడింగు, న్యూస్ గ్యాదరింగు, న్యూస్లో నిష్ణాతులు, నిపుణులు అంటాం కదా, అది జరుగుతుంది. తర్వాత అంతేకాకుండానండి, రవి గురులు చతుర్థ భావంలో ఉన్నారు. ఉంటే చతుర్థ భావంలో రవి తప్పైనప్పటికీ కూడా గురు ప్రభావం వల్ల, రవి గురుల ప్రభావం వలన తల్లిగారికి ప్రేమామానాలు ఎక్కువ. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటారు. తల్లిగారు మీతోనే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీతోనే అంటే సరదా మేము చూడడానికి రావచ్చు. అంతేకాకుండా మీరు చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా చదువుని సాగిస్తూ ఉంటారు. భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము, మంచి మంచి బట్టలు ఇవన్నీ కూడా ప్రభావం ఉన్నాయి. బంగారు ఆభరణాలు ఉన్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ ఎందుకు చెప్తుంటే చతుర్థ భావాన్ని మ్యూజిక్కే చూస్తామండి. సంగీతం అంటే వాయిద్య కళాకారులు, డైరెక్టర్స్ ఉంటారు కదా, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఇక్కడ వెతుక్కుంటే అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి. మీరు వెళ్ళడం కాదు, మీ దగ్గరికి అవకాశాలు వస్తాయండి. కొద్దిగా వెయిట్ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఏదేమైనా రైతులు కూడా డబ్బులు ఎటువంటి లోటు లేకుండా బాగా ఉంటారు. చతుర్థ భావంలో బుధుడు ఉండడం వల్ల పుత్ర సంతానం కలగడానికి, పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే బుధ ప్రభావాలు కూడా ఈ సినిమా రంగం ఉంటుంది సరే, సినిమా రంగంలో కూడా నృత్య కళాకారులకి, సాహిత్య కళాకారులకి, అలాగే సినిమా రంగంలో యాక్ట్ చేస్తుంటారు సరే, యాక్ట్ అంటే హీరోయిన్స్ అంటాం కదా, వాళ్ళకి యాక్టర్స్ అంటాం వాళ్ళకి. అంతేకాకుండా డైరెక్టర్స్,
సినిమా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ ఇవన్నీ కళారంగం చెప్పేస్తాం ఒక్క ముక్కలో బాగుంటుందండి. అన్నిటికంటే పవర్ కుజుడు 6వ భావంలో ఉండడం వల్ల ఆయనన్నంత పవర్ మీకు గ్రహానికి ఉండదు, అంత పవర్ఫుల్గా ఉంటాడు. అందుకనే రాజకీయ రంగంలో పదవులు రావడము, మీరు విశేషంగా రాణించడము, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కానీ వాళ్ళ మీ అపార్ట్మెంట్స్ కానీ టక్క 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 అమ్ముడుపోవడము, ప్రాఫిట్స్ రావడము వచ్చి తీరుతుంది. అంతేకాకుండా శత్రుభయాలు లేకుండా మిమ్మల్ని హాయిగా ప్రశాంతంగా కాపాడుతూ ఉంటాడు కుజుడు. కాకపోతే ఏంటంటే మీ భార్య భర్తల విషయంలోనూ అలాగే వివాహాది వేడుకలు జరగడం, వివాహాలు కుదరడము తక్కువే. అంటే జనరల్గా దగ్గరకు వచ్చిన వివాహాలు ఆగిపోతూ ఉంటాయి, వివాహాలు జరగవు. బహుశా ఆగస్టులో చేసుకుందాం కాదండి, ఆగస్టులో వివాహాలు అవకాశాలు ఉన్నాయి. తర్వాత అష్టమస్థానం గురుడు ఉండడం వల్ల చక్కటి సంపదలు ఉంటాయండి, ధైర్యం ఉంటుంది, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడతారు. అలాగే మీకు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను తలవంతరంగా వచ్చే ధనప్రాప్తి కలుగుతుంది. పైగా మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగము బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపౌండ్స్, కంప్యూటర్ హార్డ్వేర్స్ వాటిల్లో కూడా మీరు నిపుణులు, బాగా డబ్బు సంపాదించుకుంటారు, పేరు సంపాదిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చదువు కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఉద్యోగం, భద్రత ఎక్కువ ఉందండి. మీకు చాలా అదృష్టవంతులు ఏంటంటే ప్రొఫెషనల్ కర్మస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల ఆలస్యం అవుతూ ఉంటాయి ఉద్యోగాలు రావడం, శని చూస్తున్నాడు కాబట్టి. కానీ ఉద్యోగంలో ఉద్యోగాలు వస్తాయండి. ఆడవాళ్ళకి చెప్తానండి, ఉద్యోగాల భద్రత, ఉద్యోగాల ప్రమోషన్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఆదాయ వనరులు చాలా బాగుంటాయి. ఎందుకంటే టీచర్స్ అంటే ఎడ్యుకేషన్ సంస్థలు అదే వాళ్ళు పనిచేసేవాళ్ళు, అలాగే ఆగమశాస్త్ర కోవిదులు, వేదశాస్త్ర పండితులు వీళ్ళందరికీ 10th భావం బాగుంది కాబట్టి అడ్వకేట్స్కి వాళ్ళ వృత్తుల్లో బాగా డెవలప్ అవుతారని శాస్త్రం చెప్తాను, నేను కాదండి. 12వ భావంలో కూడా రాహు అంత బాగాలేదు, ఇబ్బంది కలిగిస్తుంటాడు. భగవంతుడి దేవాలయం ఏమవుతుందంటే గురుదృష్టి ఉండడం వల్ల చెడు ప్రభావం మీ మీద పడకుండా కాపాడుతాడు గురుడు. సరే, ఏదేమైనా మీ రాశి వారికి అంత అద్భుతమైన ఫలితాలు ఏం లేవండి, కాలసర్ప దోషాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. శనీశ్వరుడు ఆరాధన ఖచ్చితంగా చేసుకోండి, చాలా మంచిది. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన అయితే రెమెడీసు అనుకుంటాం కదండి. మన రెమెడీస్ ఎలా ఉంటాయి, ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటాం కదా, అవి ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అని మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా మీనరాశి నుంచి మేషరాశి వారికి కూడా వారందరూ కూడా ఈ వారం మొత్తం కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడం ఒకటి, శనీశ్వరుడు విపరీతమైన బలవంతుడైపోవడం వల్ల చెడు ఫలితాలు ఎక్కువ కలగడం, ఈ 2 కూడా 12 రాశుల వాళ్ళకి ఎక్కువ ఉన్నాయండి. అందుకనే మీ రాశివారు 6వ తారీఖుని తొలి ఏకాదశి వస్తుంది. తొలి ఏకాదశి రోజు అంటే విష్ణుమూర్తికి బాగా ఇష్టమైన రోజు అనమాట అండి. ఆ రోజు శయన ఏకాదశి అది అంటారు అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. బట్ ఏంటంటే ఆ రోజు మాత్రం బాగా చేస్తే శనీశ్వరుడు విష్ణుమూర్తికి ఉపవాసం ఉంటూ ఆ రోజు సాయంత్రం భోజనం చేయకపోయినా లేకపోతే ఉప్పిడి పిండి తిన్నా పర్లేదండి, తప్పేం లేదు, తప్పు లేదని చెప్పి అంటారు, అదొకటి ఉంది. ఉప్పిడి పిండి తిని ఆ రోజు ఉపవాసం ఉన్నా, ముఖ్యంగా స్వామివారి యొక్క కటాక్షము, విష్ణుమూర్తి యొక్క ప్రభావం మీ మీద ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ యమధర్మరాజు కాదు కదా, యమ భటులు కూడా మీ దగ్గర రావడానికి భయపడతారట. నేను చెప్పట్లా, మన గురువుగారులు ఇవన్నీ బుక్స్లో కూడా చాలా చదువుతున్నాం మనం, అంటే చదవడం వల్ల చెప్తున్నాను అనుకోండి. సో ఈ విధంగా ఏకాదశి ఉపవాసం చేయడం చాలా పవరు. ఇంకోటి అంటే 14వ తారీఖుని సంకటహర చతుర్థి వస్తుందండి, పౌర్ణమి వెళ్ళిన చవితి అంటాం. ఆ రోజు కనుక వినాయకుడిని గరిగితోటి, పూలమాలతోటి ఆ టైంలో కనుక మల్లెపూలు వస్తే మల్లెపూల దండలతోటి పూజ చేసిన వారికి సకల దోషాలు హరిస్తాయి. ముఖ్యంగా ఈ రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉండిపోయారు కాబట్టి వీలుంటే మనకి కాళహస్తిలో వెళ్ళి రాహుకేతులు పూజ చేయించుకోవడం, గణపతి ఆరాధన గురించి చెప్పేశాను మీకు. వలన నిత్య సంతోషం వారిని పూజించడం వలన, అయితే చండీ హోమాలు చేయించుకోవడం వలన శుభ ఫలితాలు అమ్మవారి యొక్క దీవెనలు మీకు ఉంటాయి. రాహు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయిపోతాయి. ఇంకా శనీశ్వరుడు వల్ల దోషాలు కూడా ఉన్నాయండి. శనీశ్వరుడు బలవంతుడైపోతున్నాడు. 13వ తారీఖు నుంచి నవంబర్ వరకు కూడా ఉంటాడండి. ఆయన మిక్కిలి బలవంతుడైపోతాడు, చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు, కొంతమందికి మాత్రం శుభ ఫలితాలు ఇస్తాడు. అది ఎవరయ్యా అంటే వృషభ రాశి వారికి అండ్ తులారాశి వారికి కొన్ని రాశులు ఉన్నాయండి. వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇస్తాడా, వాళ్ళకే బ్రహ్మాండంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా యోగిస్తాడు, వాళ్ళకి యోగించాలి. సరే, వాళ్ళందరికీ శనీశ్వరుడు దోషకారకుడు కాబట్టి సంకటాలన్నీ
మనకి ఎందుకంటే 10th హౌస్లో మిథున రాశి వాడు కొన్నాడు, కంటకశని అంటాం. సో ఇవన్నీ దోష పరిహారం అవ్వడానికి శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందేనండి. అంతేకాకుండా మీరు వీలుంటే తిరునల్లారుని మందపల్లిలో శనీశ్వరుడు పూజ చేయించుకోవడం కానీ, అయితే 19,000 జపం మందపల్లిలో చేయించుకోవడం వల్ల కానీ మంచి ఫలితాలు వస్తాయండి అక్కడ. అలాగే మన ఊళ్ళోనే అక్కడ చేయించుకుందాము. కొన్ని శనివారాలు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు బ్లాక్ డ్రెస్ వేసుకుంటే మంచిది అంటారు. మంచిది అంటే బ్లాక్ డ్రెస్ శనివారం కూడా ఎవరైనా వేసుకోవచ్చండి, చెడు ఫలితాలు ఏముండవు. శనీశ్వరుడు పూజించడం కోసం చాలా మంచిది, శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఈ విధంగా దోషాలు మొత్తం చాలా పరిహారం అవుతాయండి. ఇంకా చెప్పాలంటే ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి అలాగే శివుడికి అభిషేకాలు మల్లెపూలతోటి, మారేళ్ళ దళాలతోటి, అలాగే తులసి దళాలతో పూజ చేయించడం వల్ల, శ్రీహరిని తులసి మాలతో సమర్పించడం వల్ల, వెంకటేశ్వర స్వామిని మంచి ఫలితాలు కలుగుతాయండి. దోషాలన్నీ పరిహారం అవుతాయి. ముఖ్యంగా రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వల్ల దోషాలు పరిహారం అవడమే కాకుండా 12 రాజుల వారు కూడా సుఖ సంతోషాలతో నిత్యం ఆనందంగా ఉండేట్టుగా, ఆనందంగా ఉండేట్టుగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి మీరు మంచి చేసుకున్నా శుభ ఫలితాలు ఉండడానికి, చక్కగా మంచి ఆరోగ్యవంతులు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.